కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. గత ధ్యానాంశంలో యోబును గూర్చి ఆయనకున్న నిబంధనలను బట్టి, ఆయనకున్న యథార్థతను బట్టి, ఆయనకున్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన విధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనందరం కూడా అలాగనే నిబంధన చేయబడిన వారిగా మన దేహాలను ప్రభువుకు సమర్పించుకోవాలనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయితే ఇలాంటి యథార్థవంతుడైనటువంటి ఈయన ఎన్నో నిబంధనలు చేస్తూ ఆఖరికి పనివారితో సహా ఆయన ఒక నిబంధన చేసినట్లుగా మనం చివరి భాగంలో ధ్యానం చేశాం. పనికత్తెలు కానీ పనివారు కానీ ఎవరైనా సరే ఆయన దగ్గర పనిచేసే వారిని నిర్లక్ష్యము చేయకూడదు అని ఆయన నిబంధన చేసుకున్నాడు. ఒకవేళ నేను అలా చేస్తే దేవుడు నా మీదకి లేస్తాడు, ఆయన నన్ను విచారణ చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు నన్ను. నేను దేవునికి ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలి? నేను అబద్ధం ఆడను కదా, నాలుగుతో నిబంధన చేశాను కదా అని ఆయన ఆలోచన చేస్తూ ఆయన ఏమనుకున్నాడు అంటే, ఆయనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు పనివానిని తల్లి గర్భంలో నిర్మించింది ఒక్క దేవుడే, నన్ను కూడా తల్లి గర్భంలో నిర్మించింది ఒక్క దేవుడే అని చెప్పి ఆయన ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు మరలా ఒక నిబంధన చేశాడు. నేను పేదలకు సహాయం చేయకుండా నేను ఉండలేను, విధవరాండ్రకు సహాయం చేయకుండా నేను ఉండలేను, తల్లిదండ్రులు లేని వారి పక్షముగా వారికి అన్నం పెట్టకుండా నేను తినలేను, అసలు నేను ఒంటరిగా భోజనమే చేయను, నాతో కూడా ఎవరైనా ఉండాలి, అనేక మంది నా ఇంటిలో భోజనం చేయాలి, ఎవరైనా పేదవారు వస్త్రాలు లేకుండా కనబడితే నేను తట్టుకోలేను, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారికి మంచి వస్త్రాలు నేను నేయిస్తాను అని ఆయన నిబంధన చేస్తూ వచ్చాడు. అలాగనో ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా నేను చేయకపోతే ఆయన ఆలోచన చేస్తున్నాడు, అయ్యో నా దేవుడు నన్ను ఏం చేస్తాడనే భయం కంటే ఒకవేళ నేను అలా చేయకపోతే మరి నా భుజశల్యము దాని నుండి పడిపోవునుగాక. సహాయం చేయటానికి నా చేతులు వాడబడాలి, అన్నం పెట్టడానికి నా చేతులు వాడబడాలి, వస్త్రాలు ఇవ్వటానికి నా చేతులు వాడబడాలి. కాబట్టి అలాగున నేను చేయకపోతే నా ఈ భుజశల్యము దాని నుండి ఊడి పడిపోవునుగాక, నా బాహువ ఎముకలోనికి ఇరిగిపోవునుగాక. ఎవరు చెప్తారండి ఈ మాటలు? తన్ను తాను నష్టపరుచుకునే మాటలు ఎవరైనా తీర్మానం చేస్తారా? మనకు ప్రాణం అంటే ఎంత భయం, దేహం అంటే ఎంత భయం, ఈ అవయవాలంటే ఎంత భయం. మనం చేయగలమా? నా దేహంలో నా ఎముకలు ఇరిగిపోవునుగా కానీ మనం అనగలమా? ఎందుకు ఇంత ధైర్యంగా ఆయన అంటున్నాడు అంటే, ఆయన ఏ దుష్కార్యం ఆయన చేతులతో చేయడు. ఒకవేళ చేస్తే నాకు అలాంటి నష్టం వచ్చినా ఆశ్చర్యం లేదు, వస్తుంది తప్పనిసరిగా అని ఆయనకు ఒక అవగాహన ఉందన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా అట్టివారు నాకు కనబడినట్లయితే నేను వారిని తండ్రి భావముగా, మరి దిక్కులేనటువంటి వారు తండ్రి భావంతో నాతో ఉండేటట్లుగా నేను చేస్తాను. తండ్రి భావంతో నన్ను భావిస్తారు దిక్కులేనటువంటి వారు. నేనే వారికి దిక్కుగా ఉంటాను, మార్గదర్శిగా ఉంటాను. నేను ఇలాగున చేయకపోతే దేవుని మహాత్యము ఎదుట నేను నిలువలేను, దేవుని శక్తి ఎదుట నేను నిలువలేను.
దేవుడు నన్ను నిర్మూలన చేయనేమో అని నాకు భీతి కలుగుతుంది. ఇలాంటి నిబంధనతో కూడిన భయభక్తులతో కూడిన చెడును విసర్జించిన ఈ భక్తి జీవితంలో దేవుడు ఇంకా నన్ను ఎక్కడైనా ఏదైనా నాలో దోషం ఉంటే నన్ను నిర్మూలన చేస్తాడేమో అని నాకు భయం కలుగుతుంది. ఎందుకు ఆ భయము ఆ భీతి అంటే అపవాది కూడా తిరుగుతూనే ఉంటాడు కదా. యోబు ఉన్నాడనే విషయం అపవాదికి కూడా తెలుసు కదా. యోబు యథార్థతలో నుంచి ఎప్పుడు అబద్ధాల్లోకి లాక్కురావాలని ఆలోచన చేస్తాడు కదా. అపవాదికి తెలుసు యోబు యథార్థవంతుడని. యెహోవాతో మాట్లాడుతుంది ఈ అపవాది ఏమనంటే, ఊరకయే యోబు యథార్థవంతుడుగా ఉన్నాడా? ఎంత తిరస్కారంగా మాట్లాడుతుందండి. ఊరకనే ఉన్నాడా యోబు? ఊరకనే ఉంటే నేను ఊరికినే ఓడ తీసుకొద్దును. ఆయన ఊరకయ్యే లేడు. మరి ఎలా ఉన్నాడు అంటే, నీవు అతని ఇంటి చుట్టూను, అతని సమస్తము చుట్టూను, అతని కుటుంబము చుట్టూను, అతని ఆస్తి చుట్టూను నీవు కంచె వేసి ఉన్నావు. అతని చేతి పనంతా నువ్వు దీవిస్తూనే ఆశీర్వదిస్తూనే ఉన్నావు. నువ్వున్నావు కనుక అలా ఉన్నాడు. యోబు అక్కడైతే అలాగే ఉండడం అర్థమైపోయింది అపవాదికి. అపవాదికి ఎంత తెలివి ఉందో. దేవునితోనే యోబు గురించి వాదిస్తూ మాట్లాడుతుంది. దేవుడు కూడా అంటున్నాడు, ఛాలెంజ్ చేశాడు. యోబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు, నీకు తెలుసా? నాకెందుకు తెలియదు, నేనెందుకు ఎరగను, యోబుని నేను ఎరుగుదును. ఇది సంభాషణ. యోబు దగ్గరికి అపవాది వచ్చింది. అసలు ఈ అపవాదికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసండి బైబిల్లో? 10 పేర్లు ఉన్నాయి, చెప్తా. లేఖనానుసారంగా మీ చేతిలో ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ పెన్ను కానీ ఉంటే నోట్ చేసుకోవాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అపవాది ఒక నిఘా వేసింది. దేవుని సెలవు లేకుండా రాలేదు కదా అపవాది. దేవుడు అంటున్నాడు, నేను ఆ కంచె తీస్తా, ఆ కంచె తీసిన తర్వాత నువ్వు అపవాది దగ్గరికి వెళ్ళు. అప్పుడైనా యథార్థతను వదలడం, అప్పుడైనా నీతిని వదలడం. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో. కానీ ఒక షరతు, మన ఇద్దరి మధ్యన అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టడానికి నీకు అవకాశమో లేదు. లోకములో ఉన్న మనుషుడు, లోకములో ఉన్న సంపద సమస్తము నీ వశములోనే ఉంది. నేను కూడా నీకు అధికారం ఇస్తున్నా, వెళ్ళు. కానీ అతని ప్రాణం నా వశములో ఉంది. అతని ప్రాణం మీదకి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. అందుకే నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపమని బైబిల్ సెలవిస్తూ ఉందండి. ఏ మనుషుడు ప్రాణమైనా దేవుని చేతిలో ఉంది. ఈ అపవాదికి కొన్ని పేర్లు ఉన్నాయన్నాను కదండి. ఆ పేర్లను ఒకసారి మనం గమనిద్దాం. అపవాది, సాతాను అనేవి ఎక్కువ వాడుక పదాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దీనికి బయల్జెబూలు అనే ఒక పేరు ఉంది. మత్తయి సువార్త 12:24 చూస్తే అక్కడ ఈ పేరు కనపడుద్ది. మరొక పేరు ఏంటంటే యుగ సంబంధమైన దేవత అనే ఒక పేరు ఉంది. ఆ పేరును 2 కొరింథీ పత్రిక 4:4 చూస్తే ఆ పేరు కనిపిస్తుంది. వాయుమండల సంబంధమైన అధిపతి అనే అపవాదికి పేరుంది. ఎఫెసీ పత్రిక 2:2 ఈ పేరు కనిపిస్తుంది చదివితే. అలాగే దుష్టుడు అని ఒక పేరుంది. అలాగనే లోకాధికారి అని ఒక పేరుంది. యోహాను సువార్త 14:30 ఈ పేరు రాయబడింది. నరహంతకుడు అని ఒక పేరుందండి ఈ అపవాదికి. యోహాను సువార్త 8:44 ఈ పేరు మనం చదవగలం. ఇంకొక విచిత్రమైన పేరేంటో తెలుసండి? తంత్రగొంటి. తంత్రాలు మంత్రాలే. అపవాది ఎవరిని ఏలుతూ ఉన్నా వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. 2 కొరింథీ పత్రిక 2:11 ఈ పేరు మనం చదవగలం. మరొక పేరు ఏంటంటే గర్జించు సింహము. ఆ గర్జించు సింహము వలె
ఎవరిని మిరింగుదునా అని వెతకుచూ తిరుగులాడుచున్నాడంట అపవాది. అలాగే యోబు దగ్గరకు కూడా వచ్చాడు. యోబుని మింగేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. దేవుని అనుమతి లేకుండా యోబు దగ్గరికి రాలేడు. తండ్రి అయిన దేవుని అడుగుతుంది, ఒకసారి యోబు చుట్టూ ఉన్న కంచితి, నేను యోబుని దర్శించాలి. సరే వెళ్ళు, దర్శించు. నేను దర్శిస్తే దూషించి చనిపోతాడు, నిన్నొక్క దెబ్బకు దూషిస్తాడని చెప్తుంది అపవాది. కానీ దూషించాడా యోబు? నోటి మాటతో కూడా ఏ దోషము ఆయన చేయలేదు. వాడి పేరు మరి ఇంకొకటి ఏముందంటే బెలియాలు అనేటువంటి పేరు అపవాదికి ఉంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం స్పష్టంగా పేరును తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక విచిత్రమైన పేరు ఏంటంటే సర్వలోకమును మోసపుచ్చే మోసగాడు అపవాది పేరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ పేరును మనం చూడగలము. సర్వలోకాన్ని మోసపుచ్చే మోసగాడు. అపవాది కార్యములు అంతా కూడా మోసకరముగా ఉంటాయి, మాటలు మోసకరముగా ఉంటాయి, వాని చేష్టలన్నీ మోసకరముగా ఉంటాయి, వాని లక్షణాలు కూడా మోసకరముగానే ఉంటాయి. అయితే ఈ అపవాదిని ఇక్కడ విడిచిపెట్టి మరలా మనం యోబు దగ్గరికి వద్దాం. యోబు ఏ విషయంలో కూడా ఈ అపవాదికి లొంగిపోకుండా అతను ఇంకనూ బలముగానే స్థిరముగానే యథార్థముగానే ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యోబు ధనవంతుడు కదండి. 24వ వచనము నుండి 31వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం ఈ సమయంలో. గత వారం 31వ అధ్యాయము 1 నుండి మనము 25 వచనాల వరకు ధ్యానం చేసాం, 23 వచనాల వరకు ధ్యానం చేసాం. ఇప్పుడు 24వ వచనము నుండి 28 వచనాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే బంగారం కనపడుతుందండి. బంగారాన్ని ఆశ్రయించట్లేదు ఆయన. బంగారము నాకు ఆధారము కాదు అంటే సువర్ణము నాకు ఆధారము కాదు అంటున్నాడు. ధనవంతుడు ఆయన, ధనమును బట్టి నేను సంతోషించటం లేదు అంటున్నాడు. మరి ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? మనుషులను బట్టి సంతోషించట్లేదు, గుర్రములను బట్టి సంతోషించటం లేదు, కానీ తండ్రి అయిన దేవుని యందే ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను, అదే నాకు ఒక గొప్ప భాగ్యము అని ఆయన తృప్తి చెందుతూ ఉన్నాడు. ఆయనకు ఒక అవగాహన ఉందండి. ఈ సృష్టిలో సూర్యుడున్నాడు, ఈ సృష్టిలో చంద్రుడున్నాడు, కానీ నేను సేవిస్తున్న నా యెహోవాను తప్ప నేను ఎవరిని పూజింపను. నేను సూర్యుడిని పూజింపను, చంద్రుడిని నేను పూజింపను. ఒకవేళ ఎప్పుడైనా అలాగా నేను పూజలు విగ్రహార్థంలోనికి మరల్చబడినట్లయితే నాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే నేను పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. న్యాయాధిపతుల చేత అది శిక్షింపదగిన నేరము. ఆయన అవగాహనది. 28వ వచనం నుండి 29వ వచనం దగ్గరకు వద్దాం. 29 to 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 34 వరకు మనం చదువుతాం. యోబు శత్రువుల పట్ల కూడా ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన అంశంలో పనివారితో నిబంధన చేశాడు, బంగారంతో నిబంధన చేశాడు, సూర్యచంద్రులకు నేను నమస్కరించను నిబంధన చేస్తూ ఉన్నాడు. అలాగనే శత్రువుల పట్ల కూడా ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నా శత్రువులకు నా కీడు కలగాలని నేను చూడను, కీడు కలగాలని చూడను, నేను కీడు చేయను. నేను నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెడతాను. అంతేగాని నా శత్రువులు పడిపోయినప్పుడు,
నేను వారిని చూచి ఉల్లసించను, సంతోషించను. వారి దురవస్థల్లో నేను చూచి ఆనందపడను. నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను భోజనం పెడతాను. నా హృదయంలో నేను అసలు పాపాన్ని కప్పుకొనను. నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట ఇది. కనపడది, ఇది రహస్యముగా హృదయంలో పొదుగుద్ది పాపం. హృదయంలో నివాసం చేస్తుంది, ఎవరికి కనపడదు. కొంతకాలం నివాసం చేసిన తర్వాత అది గర్భం దాల్చుద్ది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ పాపం విషయంలో. యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, నా హృదయంలో నేను పాపమును కప్పుకొనను. నేను ఒప్పుకుంటానే తప్ప నేను కప్పుకోను. ఈ దినాల్లో పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఎంతోమంది. నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ పాపమును, నీ దోషమును ఏ రోజుకి ఆ రోజే నువ్వు వాక్యము చేత, ప్రార్థన చేత ఉతక స్నానము చేయబడాలి. శుద్ధుడువు కావాలి అంటే రోజు పాపం చేయమని అర్థం కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదో ఒక అవిధేయత, నువ్వు దారి తప్పిన పరిస్థితులు నీకు అర్థమైతే వెంటనే బల్లి చూడండి, ఎంత చిన్న జీవి, కింద పడింది అనుకోండి అక్కడే ఉంటుందా? ఎప్పుడు కింద ఉండదు, బల్లి పైనే ఉంటుంది. అలాగే ప్రభు బిడ్డలు పైవారిగానే ఉండాలి. ఒకవేళ పడినా, ఒకవేళ దారి తప్పినా, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా అవిధేయులుగా మారే అవకాశాలు, పరిస్థితులు మనల్ని వెంటాడినా ఇది న్యాయమైనది కాదు అని మనం ఆలోచన చేసి వెంటనే మరలా తిరిగి మనం లేపబడాలి. పాపాన్ని నివాసం చేసుకుని కప్పుకోకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో చాలామంది వర్ధిల్లలేకపోవటానికి, ప్రాముఖ్యంగా క్రైస్తవులనే పడేవారు వర్ధిల్లలేకపోవటానికి దేవుడు పక్షపాతి కానే కాదు. నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లితే నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తానంటున్నాడు. 3వ యోహాను పత్రికలో రాయబడింది ఈ మాట. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి మొదట. యోబు వర్ధిల్లేడు మొదట, యథార్థతలో వర్ధిల్లేడు, నీతి న్యాయములు జరిగించటంలో వర్ధిల్లేడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో వర్ధిల్లేడు, చెడుతనాన్ని విడిచిపెట్టడంలో కూడా వర్ధిల్లేడు. ఏ దుష్కార్యము నేను చేయను అని తన అవయవాలతో నిబంధన చేస్తూ వచ్చాడు. అందుకే నీతిమంతుడైన యోబు అన్నారు ఆయన్ని. మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ఒకవేళ కప్పుకునే పరిస్థితులే ఉంటే మనము మన దేవుని దృష్టికి వేషధారులం అవుతాము. వేషధారులకు పరలోక రాజ్యం ఉందా అండి? లేదు లేదు. వేశ్యల కన్నా పరలోక రాజ్యం ఉంది, కానీ వేషధారులు పరలోక రాజ్యానికి చేరరు. కాబట్టి ఉదయకాల సమయంలో యోబు నాకు ఒక ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు నాకు ఒక ఉత్తరం ఇచ్చునని యోబు చెప్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క ఉత్తరం? నా మనవి వినటానికి నాకు ఒక వ్యక్తి కావాలి, ఇది నేను కోరుకుంటున్నా అన్నాడు. ఆ వ్యక్తి కొరకు ఆయన కొన్ని గుర్తులు చెప్తా ఉన్నాడు. అందును బట్టి ఇదిగో నా వ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాదికి నేను రాసిన ఉత్తరము. నాకు ఒక వ్యక్తి కావాలి, నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దాని నేను ధరించుకుందును అని దేవునికి తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ తెలియజేసే సమాచారం వినటానికి ఓ స్నేహితుడు కూడా ఆయనకు కావాలంట. స్నేహితులు దూరంగా కూర్చున్నారు, ఈయన చూడలేక, ఈయనతో మాట్లాడలేకపోతున్నారు. 3 దినాలు అలాగే కూర్చున్నారు ఎదురుగా. కానీ ఈయన అంటున్నాడు, నాకు ఓ స్నేహితుడు కావాలి, నా మాటలు వినాలి, నా మనవి వినేవారు కావాలి. నాకు నన్ను విమర్శించేవారు కానీ, నన్ను తృణీకరించేవారు కానీ, నన్ను మరి నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఇలాంటి శ్రమలు వచ్చినాయి నీకు అని ప్రశ్నించేవాళ్ళు కాదు కానండి, నా మనవి వినేవారు కావాలి. అట్టివారు నాకు దొరికితే నేను నిశ్చయముగా వాళ్ళని నా భుజాన వేసుకుంటాను, వాళ్ళే నా కిరీటంలాగా నేను ధరించుకుంటాను. నాకు అలాంటి వారు కావాలి.
అని ఆయన ఆలోచన చేస్తూ ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా స్థితి అంతా నా దేవుని దగ్గర లెక్క అయి ఉంది. నా అడుగులన్నీ దేవుని యొద్దకు వెళ్ళాలనే ఆశ అయితే నాకుంది. నేను ఎలా వెళ్ళాలి అంటే ఒక సమస్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తిలాగా కాదు, అనారోగ్యంతో కష్టాలతో ఉన్న వ్యక్తిలాగా కాదు, కానీ నేను రాజువలే నా దేవుని కలుసుకోవాలి. 31 నుండి 31వ అధ్యాయము 38 నుండి 40 వచనంలోకి వద్దాం. యోబు భూములు కలిగినటువంటి వ్యక్తి, ఎవరి భూమిని నేను కోరను అని ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు. నా భూమి కూడా నా మీద మొర్ర పెట్టకూడదు, భూమి యొక్క చాళ్ళు ఏడవకూడదు. భూమి మీద కూడా ఆయనకి ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో చూడండి. వ్యవసాయదారుడు నాగరిని కట్టి సదునుగా ఉన్న భూమిని దున్నుతూ ఉంటే దానికి ఏమన్నా బాధ కలుగుతుంది అనుకుంటున్నాడేమో ఈయన. ఓ పంట పండాలి అంటే, ఒక విత్తనం నాటాలి అంటే బాధపడక తప్పదు. చాళ్ళు ఏడుస్తూ ఉన్నాయంట, నాగలి దున్నుతూ ఉండగా ఆ కఠినమైన భూమిని రేపుతూ వస్తూ ఉంది ఆ నాగలి. భూమి ఏడవకూడదు, నా భూమి క్రయధనం ఇవ్వక నేను నా భూమిని నేను అనుభవింపను. నా భూమి యొక్క ఒకవేళ ఇంకా ఎవరి భూమి అయినా నేను కలిగినట్లయితే ఆ భూమి యజమానికి నేను ప్రాణహాని కలిగించను. ఒకవేళ ఈ కార్యక్రమాలు ఇలాగ చేయకపోతే వచ్చే ప్రతిఫలం ఏంటని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ భూమి ఏడిస్తే, ఈయన క్రయధనం ఇవ్వకుండా ఆయనే అనుభవిస్తే, ఆ భూమి యొక్క యజమానుడికి ఏమైనా ప్రాణహాని కలిగిస్తే, ఈయన అంటున్నాడు గోధుమలకు ప్రతిగా ముళ్ళు మొలుచును. ఏ వ్యవసాయదారుడైనా పంట మొలవాలి అనుకుంటాడు కానీ ముళ్ళు మొలవాలి అనుకుంటాడా? దుష్కార్యం ఉంటే ముళ్ళే మొలుస్తాయి. ఇవాళ పంటలు కూడా సారము తప్పిపోతూ ఉన్నాయి, నేల సారము తప్పిపోతూ ఉంది. ఒక యాపిలికాయ తింటే ఇదివరకున్న రుచి ఉండట్లేదు, ఒక తోటకూర తింటుంటే ఇదివరకున్న రుచి ఉండట్లేదు, కూరగాయల్లో ఇదివరకున్న రుచి ఉండట్లేదు. ఆ మిల్లాడించిన బియ్యంలో ఎంత కమ్మటి వాసన, కమ్మటి రుచి ఉండేయో ఆ రుచి కూడా ఉండటం లేదు. ఏమైపోతుంది ఇదంతా? మానవుడు చేసే చెడుతనాన్ని బట్టి, దేశ నివాసుల యొక్క చెడుతనాన్ని బట్టి దేశమంతా శిక్షించబడతా ఉంది. వర్షాలు కురవలసిన సమయంలో కురుచటలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు, వాయుగుండాలు, అలాగనే వరదలు. ఎంతోమంది ఇళ్ళు కూలిపోయి అక్కడే వరదల్లో కొట్టుకొని శవాలుగా తేలుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. కారణం ఏంటి? చెడుతనాన్ని విసర్జించటం లేదు మనుష్యుడు, యథార్థతను సంపాదించటం లేదు. నరులను దేవుడు ఎంతో యథార్థవంతులుగా సృష్టించాడు. మానవుడికి అవసరమైన అన్ని వనరులు, మన తినటానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ, పంటలను దేవుడిచ్చాడు, పశువులను దేవుడిచ్చాడు, నాణ్యమైన ఆహారాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ నాణ్యత అంతా కూడా దిగజారిపోతూ ఉంది. నాణ్యత లేదు, ఏ ఆహారం చూసినా నాణ్యత లేదు. అంటే ఏ మనిషిలో చూసిన నిబంధన లేదు, ఏ మనిషిలో చూసిన దైవ భయం లేదు. ఏం కావాలి మానవుడి కంటే? ఇవాళ ఎవరైనా మీ సమస్యలు పోతే ఇగో అంజూర పళ్ళు తినండి అంటే తినేస్తున్నారు. నీ సమస్యలు పోవాలంటే అంజూర పళ్ళు కాదు, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించాలి. నీకేదైనా మేలు కలగాలి అంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు నీవు దేవుని ప్రేమిస్తున్నావు, నిన్ను దేవుడు ప్రేమించే పనిలోనే ఉంటాడు, నీకు మేలులు చేసే పనిలోనే ఉంటాడు, నీకు సమస్తాన్ని సమకూర్చే పనిలోనే ఉంటాడు. కానీ ఈ ఊర్లో అంజూర పళ్ళు అంటే ఈ ఊరు వెళ్ళి అదిగో ఆ ఊర్లో ఏంటంటే అరటి పళ్ళు అంట, ఏంటో అభిషేకాలంట. నీ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు మనుషుల వైపు చూచి నీ హృదయంలో దుర్మార్గతను కప్పుకుంటే నువ్వు వర్ధిల్లలేవు.
నీ యొక్క దుష్టత్వాన్ని విసర్జించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో. యోబు చేసిన లాంటి నిబంధన చెయ్యి. ఏ అంజూరు పండు నీకేం ప్రయోజనం ఇవ్వదు, ఏ అభిషేకాలు నీకేం ప్రయోజనం ఇవ్వదు. వాటి వెంబడి నువ్వు పరుగులెత్తకో. ప్రభువుని వెంబడించు, ఆయన అడుగు జాడలు వెంబడించు. దేశ నివాసుల చెడుతనంలో ఈనాటి క్రైస్తవులు కూడా పాలిభాగస్తులుగా ఉండి సారవంతమైన స్థితిని పోగొట్టుకుంటూ ఉన్నాం. యోబు యొక్క జీవితంలో మనం అనేకమైన ఆశీర్వాదాలను చూసాం. మనము తగిన వారము కాదా ఆశీర్వదించబడటానికి? ఎందుకు ఆశీర్వాదాలు ఆలస్యంగా ఉన్నాయి అంటే నీకు నీ దేవునికి మధ్య ఏదో అడ్డుగా ఉంది. ఆ అడ్డు బండలను తొలగించి నీవు నీ దేవునితో సమాధానమును ఏర్పరచుకొని నీవు నీ దేవుని పక్షముగా నిలబడి నీవు నీ దేవుని కొరకు యథార్థమైన మనస్సు కలిగి దేవుని కార్యాలను ప్రారంభించు. దేవుని కొరకు నిబంధన చేయబడినటువంటి వ్యక్తిగా యోబు ఊరకనే నీతిమంతుడు అవ్వలేదు, నిబంధన చేశాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అనేకమైన కష్టాలను ఆయన భరించాడు. దేవుని దూషించలేదు. స్వస్థతల కొరకు ఎక్కడికి పరుగులెత్తలేదు. ఆరోగ్యము కొరకు ఎవరిని ఆశ్రయించలేదు. నా దేవుడు సర్వశక్తివంతుడు, నాకేదైనా చేయగలడు. ఆయన చేసిన నీతి కార్యాలు ఎన్నో. ఆయన అంటాడు, నేను కాళ్ళు లేని కుంటి వారికి నేను కాలుగా ఉన్నాను, కన్ను లేని గుడ్డి వారికి నేను కన్నుగా ఉన్నాను. ఎన్ని ఉపకారాలు ఆయన చేశాడో ఈ ఉపకారాలన్నీ లెక్కించబడతాయి. ఆయన అపవాదికి చోటిచ్చాడు దేవుడు. ఈ లోకంలో శరీరంతో ఉండగానే అపవాది ఎన్ని అవాంతరాలు కలిగించిన అపవాదిని ఎదిరించాడే తప్ప, ఓర్చుకున్నాడే తప్ప దేవుని ఒక్క నోటి మాటతో కూడా దూషించలేదు. యథార్థతను విడిచిపెట్టలేదు. పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇప్పుడే నీ పని వారిని పట్టుకొని పోయారు. ఈ మాట చెప్తా ఉండగా ఇప్పుడే మరొకడు వచ్చి నీ గాడిదలన్నీ చనిపోయినాయి, నీ గుర్రాలన్నిటినీ పట్టుకొని వెళ్ళారు, నీ బిడ్డలందరూ గాలి విసరగా ఇల్లు కూలిపోయి చనిపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఆలోచన చేయండి క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ దేవుని పట్ల నీకు ఎలాంటి మనసు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ దేవుని నువ్వు ప్రేమించగలవా? ప్రేమిస్తే చాలా ధన్యురాలు అవుతావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ అంత ధన్యులు మళ్ళొక్కరు ఉండరు అన్నమాట. ధన్యకరమైన భక్తి చేయాలి, యథార్థమైన భక్తి చేయాలి, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. ఎన్ని కష్టాలు శ్రమలు ఏ లోకములో వచ్చినా అవేవి ఎన్న తగినవి కాదు అని ధైర్యపరచబడాలి. ఈ ఉదయకాల సమయంలో కుటుంబమే ఒక భయంకరంగా ఉండొచ్చు, కుటుంబంలోనే ఒక సుడిగాలు ఉండొచ్చు, కుటుంబంలోనే పోరాటం ఉండొచ్చు. సంఘాలు చూసినా అలాగే ఉన్నాయి, ఎవరు చూసినా అలాగే ఉన్నారు. ఎక్కడ బయట సమాజం కూడా అలాగనే ఉంది. దేశంలో నెమ్మది లేదు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, విద్యావంతులు మొదలుకొని పామర్ల వరకు అందరి పరిస్థితులు అలాగనే ఉన్నాయి. కారణం ఏంటంటే వెతకవలసిన రీతిగా యెహోవాను వెతకటం లేదు. దేవుని వెంబడించవలసిన రీతిగా వెంబడించటం లేదు. ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరిని ఆశ్రయించొద్దు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగ యుగాలు సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుని మనం వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు. ఈ 2 వారాలుగా యోబు యొక్క జీవితంలో జయించిన జయ జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి నిబంధనతో కూడిన జీవితము, అలాంటి సహనముతో కూడిన యథార్థమైన జీవితం మాకును మా కుటుంబాల్లో మేము ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి సహాయం చేయము. అపవాదిని ఎదిరించి ప్రభా, మా తండ్రి, మా దేవ, మరింత ఆత్మ సంబంధమైన బలాన్ని ఫలాలను మేము అనుభవించినట్లుగా కృప చూపుమని ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.